తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నాకు మేఘనా గారి గురించి ఒక లాస్ట్ క్వశ్చన్. Yeah. సో ఆ టాపిక్ క్లోజ్ చేసేద్దాం ఇంకా. మేఘనా గారిని మీరు పెళ్లి చేసుకున్నప్పుడు చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. అవునండి. బట్ మీ ఇద్దరి మధ్య ఉన్న లవ్ ఏందో మీకు తెలుసు. Yeah. వాటన్నిటి గురించి వదిలేద్దాము. ఇప్పుడు వాటన్నిటికీ సమాధానం అని నేను చెప్పను, కానీ ఆ ఫేజ్ నుంచి మేఘనా ఆ రోజు నా లైఫ్లో కానీ లేకుండా ఉండుంటే నేను అక్కడే ఆగిపోయేవాడిని అని ఒక సందర్భం ఎదుర్కొని ఉంటారు కదా 20 ఏళ్ళల్లో. అలాంటి ఒక సందర్భం మేఘనా గారు మీ పక్కన ఉండడం వల్లే మీరు ఆ సమస్య నుంచి బయటపడ్డ ఆ సందర్భం ఏదన్నా ఒకటి షేర్ చేస్తారు? ఒకటి కాదండి. నాకు పర్టికులర్గా ఒకటి చెప్పండి. ఎందుకంటే సారీ సార్, నేను ఈ వర్డ్స్ వాడొచ్చో లేదో నాకు తెలియదు. మనిషి అంటే రంగు కాదు, మనిషి అంటే ఎత్తు కాదు, మనిషి అంటే బరువు కాదు. మనిషి అంటే ఆ మనిషికి బేసిక్గా వచ్చే గౌరవం కావాలి, ఆ మనిషికి బేసిక్గా ఉండే ఆ విలువ ఇవ్వాలి, వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వాలి. సో మనిషిని మనిషిలాగా ట్రీట్ చేయాలి ప్రతి ఒక్కరు. సో ఈరోజు సమాజంలో లేదు. ఆ మనిషి మీ జీవితంలో ఉండడం వల్ల వచ్చిన లాభం ఏందో అందరికీ తెలియాలి. ఫస్ట్ ఇప్పటికీ నేను లైఫ్లో మర్చిపోలేని ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, నాన్నగారు November 2 చనిపోయారు యాక్చువల్లీ. సార్ లాస్ట్ ఇయర్ November 2. నేను ఆ రోజు ముందు రోజు వరకు మాట్లాడుతున్నాను, చక్కగా ఉన్నారు, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, అవన్నీ కూడా మేఘనానే చేస్తుంది. ఇక్కడ ఉండి ఒక కోడల్లా కాకుండా ఒక కూతురుగా చూసుకునేది. సూపర్. మా పేరెంట్స్ని మొత్తం తనే చేసేది. తనే దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్ళడం కానీ అన్నీ చేసేది. ముందు రోజు కూడా నాకు పర్ఫామ్ చేసిన తర్వాత నాకు ఫొటోస్ పెట్టినా, ఎవరెవరు ఏమన్నారో చెప్పు, ఆయన ప్రతిదీ స్టేటస్ పెట్టుకుంటారు. నేను ఏ డాన్స్ షో చేసినా ఎక్కడ నేను పెడుతుంటాను కదా. అలాగే నేను ఆ రోజు దానికి ముందు వీక్ రోజు మన రేవంత్ రెడ్డి గారు బ్రదర్ జగదీష్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. ఆయన డాన్స్ చూసి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి సరదా కూర్చుని వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేసాము. ఆ ఫొటోస్ అన్ని కూడా నేను పెడితే డాడీ స్టేటస్ పెట్టుకున్నారు. మై సన్ ఈజ్ మీటింగ్ జగదీష్ రెడ్డి గారిని కలిశారు, అది అని చెప్పి మా మేఘనాని అడిగి ఎలా పెట్టాలమ్మా అని చెప్పి స్టేటస్ ఫొటోస్ అన్ని పెట్టుకున్నారు ఆయన. సో ఇంకో 1 వీక్లో అంటే ఇంకొక షోకి డెట్రాయిట్లో చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ నాకు డాన్స్, ఈవినింగ్ పర్ఫార్మెన్స్ ఉంది. నాకు మార్నింగ్ ఒక అరౌండ్ 10 o'clock కాల్ వచ్చింది, డాడీ లేరు అని చెప్పి. ఆ రోజు నాకు ఏం చేయాలో అర్థం కాల. పర్ఫామ్ చేయాలా, ఆర్గనైజర్స్ చెప్పాలా, అంతమంది ఉన్నారు, టికెట్స్ కొన్నారు, లేకపోతే అంత మెయిన్ గెస్ట్ నేను, అక్కడ నేనే పర్ఫామ్ చేయాలి, చాలా పర్ఫార్మెన్సెస్ ఉన్నాయని చెప్పి ఒక పక్కన ఏడుస్తున్నాను గట్టిగా. లోపల వీడియో కాల్ చేస్తున్నాను. వీడియో కాల్లో చూసి డాడీని లేవండి డాడీ అని ఏడుస్తున్నాను. ఆ టైంలో నాకు బిగ్ సపోర్ట్ మేఘనా. నువ్వేమనుకుంటున్నావు, నీ మనసులో ఏమని చెప్పు అని డాడీ నాకు లాస్ట్ మినిట్లో US వెళ్ళే ముందే చెప్పారు. నాకు ఇన్ కేస్ నాకు కొంచెం అటు ఇటుగా ఉంది కదా హెల్త్, ఏదైనా అయినా కూడా నువ్వు కంప్లీట్ చేసిరా, నువ్వు మాత్రం ఎక్కడ డిస్టర్బ్ అవ్వద్దు, నువ్వు మంచిగా చేసుకుని రా పర్ఫార్మెన్స్ అని చెప్పారనమాట. అలాగే పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత నేను ఆర్గనైజర్స్ చెప్పాను డాడీ పాజిటివ్ అని చెప్పి. అప్పుడు దాకా చెప్పలేదు. పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు షాక్ అయ్యారు. నిజంగా ఎలా చేశారు మీరు ఇంత హ్యాపీగా, అంత ఎలా జనాల్ని మీరు తీసుకొచ్చారు. కళాకారుడు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అది, మన కళకి న్యాయం చేయాలి కాబట్టి నేను అలాగే చేశాను. చేసిన తర్వాత టికెట్ బుక్ చేసుకున్నాను. వాళ్ళు బుక్ చేశారు టికెట్, ఇమీడియట్గా బయలుదేరుతున్నాను. మిగతా కార్యక్రమం అంతా ఓన్లీ సింగిల్ హ్యాండెడ్ మేఘనా. మీరు అన్నట్టు అక్కడ కోడలు కాదు, కూతురు. ఎందుకంటే అదే టైంలో వీళ్ళ ఫ్యామిలీలో ఒక శ్రీమంతం ఫంక్షన్ జరుగుతుంది అదే రోజు. అందరు అక్కడ ఉన్నారు. అది అందరు ఆపుకుని శ్రీమంతం క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే వాళ్ళ సైడ్ ఫ్యామిలీ కాబట్టి అందరు చాలా మంది వచ్చారు ఊర్ల నుంచి. అక్కడంతా బిజీగా ఉన్నారు. మీరు ఎవరు రాగా నేను చూసుకుంటాను. మేఘనా ఒక్కతే అన్ని క్యాన్సిల్ చేసుకుని మేఘనా వచ్చి డాడీని తీసుకొచ్చి డాడీ వాళ్ళని ఇంటి దగ్గర పెట్టి అన్నీ చేసింది అనమాట. ఎప్పటికీ మర్చిపోలేనిది ఏంటంటే, మేఘనా నాకు బలమైన సపోర్ట్. నా పేరెంట్స్ని బంగారంలా చూసుకుందండి. నా పేరెంట్స్ ఉన్నంత వరకు, మా మదర్ మా ఫాదర్ ఉన్నంత వరకు ప్రతిసారి మేఘనా గురించి పొగుడుతూనే ఉండేవాళ్ళు. నాకంటే కూడా మా కూతురు మా కోడలు కాదు, మా కూతురు అని చెప్పి. మా అమ్మగారు చనిపోయినప్పుడు దహన సంస్కారానికి మేము విలేజ్ వెళ్ళినప్పుడు, అక్కడ విలేజ్లో అందరూ మీరే అంట కదా మా అమ్మని చూసుకుని. అప్పుడు దాకా మాకు తెలియదు అసలు. అంటే మా అమ్మ అంతమందికి చెప్పేసింది ఊర్లో ఫోన్లో, నా కోడలు చూసుకుంటుంది, నా కోడలు అంత బాగా చూసుకుంటుంది అని. ప్రతి ఒక్కరు మేఘనాని అడిగేవారు, మీరే అంట కదా బాగా చూస్తున్నారు, మీరే అంట కదా అమ్మని మందులు ఇప్పించారు, చాలా రకాలుగా. ఒకటని కాదు, ఏ అవసరం ఉన్నా కూడా ఫస్ట్ నాకు రాదు కాల్,
మేఘనాకే చేసేవారు. మా డాడీ కానీ మా అమ్మ కానీ మేఘనా నాకు ఇది కావాలి, మేఘనాకి తనే మొత్తం ఒక కూతురులాగా చూసుకుందాను లాస్ట్ వరకు. బిగ్ సపోర్ట్. అది కనుక వేరే అమ్మాయి అని ఉంటే నా లైఫ్లో ఖచ్చితంగా ఇలా అయి ఉండేది కాదు. ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు. 3 years అసలు మేము మాట్లాడుకోలేదు. మా మదర్ ఫాదర్ నేను అసలు ఇంటికి వెళ్ళడం ఏం జరగలేదు. ఆ 3 yearsలో మా ఆవిడ మ్యాజిక్ చేసింది. పేరెంట్స్ని దగ్గర చేసింది. అసలు వాళ్ళతో చాలా మంచి బాండింగ్ ఏర్పడింది మేఘనాకి. చాలా అవన్నీ ఎప్పటికీ మర్చిపోయాను లైఫ్లో తను నేను. సూపర్ సార్. అండ్ ఇంటర్వ్యూ లాస్ట్కి వచ్చాము. నా దగ్గర ఫ్యూ మోర్ క్వశ్చన్స్ ఉన్నాయి, సో అవి కంప్లీట్ చేద్దాము. ఇది మాత్రం సీరియస్ క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్, Yeah. స్కిప్ చేయకూడదు, Sure, ఆన్సర్ sure, మాత్రం కావాలి. Sure. సాగర్ గారితో ఏంటి మీకు గొడవలు? సాగర్ మొన్న కూడా వచ్చాడు కదా ప్రీమియం. గొడవలు లేవే, మొన్న మంచిగా హక్ చేసుకుని బాగా చేసి డార్లింగ్ అన్నాడు అని. గొడవలు లేవండి నిజం చెప్పండి. నిజంగానే. అంటే మధ్యలో కొన్ని సంవత్సరాలు మీ ఇద్దరు కొన్ని మాట్లాడుకుని సంవత్సరాలు నేను టచ్ లో లేను. టచ్లో లేరు కాదు, కాన్షియస్ గా దూరం పెట్టారు. నిజమా అబద్ధమా? సాగర్ని అంటే తను చెప్పుకుంటాడో లేదో తెలియదు కానీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది, మంజులా నాయుడు గారికి పరిచయం చేసింది, చక్రవాకంలో పెట్టించింది నేనే అన్నాడు. అయినో యా, అది తనకి తెలుసు, మరి తను చెప్పుకుంటాడో నాకు తెలియదు. బట్ తనకి కార్ డ్రైవింగ్ నేర్పించింది, నన్ను బావా అంటూ చాలా క్లోజ్ అనమాట. నాతోనే ఉండేవాడు, నాతో తిరిగేవాడు బ్యాచులర్ గా ఉన్నప్పుడు. సరే మంచి ఫ్రెండ్ కదా అని చెప్పి నేను పరిచయం చేశాను, అంతా అయిపోయింది, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. తర్వాత మొగల్ రేకుల్లో తన క్యారెక్టర్ వస్తుంది, ఇద్దరం కలిసి చేస్తున్నాము. అక్కడ ప్రొడక్షన్ వాల్యూస్లో కొంచెం డిస్టర్బెన్సెస్ రావడం ఇద్దరికి, మా ఇద్దరికి కొంచెం ఫ్రెండ్షిప్ కాస్త కొంచెం సరే ఓకే కొంచెం దూరంగా ఉండాలి అని చెప్పేసి దూరంగా ఉండేవాళ్ళం. టచ్లో ఇంకా మనకి అంటే ఓపెన్గా చెప్పాలంటే చిన్నవి అన్నీ కూడా చిన్నది కాస్త కొంచెం పెద్దది రప్చర్ అయిపోతుంది కదా. లైక్ దాంతో వద్దులే ఎందుకు మన లైఫ్లో జర్నీ చేయడం అనుకున్నాను. బట్ ఎవరు పర్సెప్షన్లో వాళ్ళు కరెక్ట్, ఎవరిని రాంగ్ అని నేను చెప్పను. తను అనుకున్నది తను కరెక్ట్ ఏమో, నేను అనుకున్నది నేను కరెక్ట్ ఏమో అనుకుని దూరంగా ఉన్నాను తప్పితే. ఇప్పుడు మొన్న మొగల్ రేకుల్లో దయా క్యారెక్టర్, నా తమ్ముడు క్యారెక్టర్, తను హార్ట్ అటాక్తో చనిపోయారు. అప్పుడు తను కలిసాడు అనమాట. ఆ రోజు కలిసినప్పుడు అసలు ఏంటి తనే వచ్చి హక్ చేస్తున్నాడు, ఎలా ఉన్నావు అది ఇది అని చెప్పి. అంటే సో అప్పటి నుంచి మళ్ళీ రెగ్యులర్గా కాల్స్. మొన్న కూడా అప్రిషియేట్ చేశాడు కాల్ చేసి, డార్లింగ్ కలుద్దాం మళ్ళీ. అసలు ఒక్కసారి ఫోన్ మాట్లాడినప్పుడు మేము అన్నీ మాట్లాడుకున్నాం ఒక్కసారిగా. లైక్ ఎలా ఉంది లైఫ్, ఎలా జరుగుతుంది, నా లైఫ్లో ఏం జరుగుతుంది, తన లైఫ్లో ఏం జరుగుతుంది, అండ్ మన స్టార్టింగ్ నీకు గుర్తుందా మనం పెద్ద యాక్సిడెంట్ మిస్ అయ్యాము అన్ని తను చెప్పుకుంటూ వస్తున్నాడు, నేను చెప్పుకుంటూ వస్తున్నాను. బాగా అనిపించింది. ఏం యాక్సిడెంట్ అది? అంటే లైక్ ఫ్లైఓవర్ మన ఇక్కడ తెలుగు తల్లి విగ్రహం దగ్గర నేనే డ్రైవింగ్ నేర్పిస్తున్నాను ఆ కార్ లో. మనోడు డ్రైవ్ చేస్తున్నాడు, ఎదురుగా బస్సు వస్తుంది, మనోడికి ఎట్టేలాగా తెలియట్లేదు, ఎదురుగా బస్సు ముందుకు వెళ్ళిపోతున్నాడు. కరెక్ట్ గా బస్సు దగ్గర నుంచి ఇక్కడ దగ్గర వచ్చినప్పుడు నేను స్టీరింగ్ నేను పక్క నుంచి ఇట్లా తిప్పాను అనమాట. తిప్పితే ఇట్లా లెఫ్ట్కి వెళ్ళి ఇలా స్పీడ్ వెళ్ళి ఆపేసాం. అది లైఫ్ అది మనోడు ఇప్పుడు మన కూడా చెప్తున్నాడు, అమ్మ పెద్ద యాక్సిడెంట్ మిస్ చేసాం మన ఇద్దరం అసలు లైఫ్ లో అని. ఇప్పుడంతా ఓకేనా? ఇప్పుడంతా ఓకే అండి. హీస్ ఫైన్. ఓకే. అండ్